అంకిత ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్. అమ్మఒడి వస్తుందా నీకు? ఎంత వస్తుందమ్మా? 13,000. దేనికి ఉపయోగిస్తున్నావు? ఈ అమ్మఒడి అన్ని కూడా దేనికి ఉపయోగపడుతుంది నీకు? స్కూల్ కాలేజ్ ఫీజు. మరి మీలాంటి మధ్యతరగతి పిల్లలందరికీ కూడా జగన్ గారు న్యాయం చేస్తున్నారు. ఎలా ఉంది మరి జగన్ గారి ప్రభుత్వం? దేని గురించి అంటారు? అమ్మఒడి వేస్తున్నారు, ఎడ్యుకేషన్ బాగుంది, రోడ్లు అవి బాగున్నాయి. మళ్ళీ సీఎం ఎవరు అనుకుంటున్నావు? జగన్ ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ఆయన పరిపాలన నాకు నచ్చింది. మీలాంటి పేద ప్రజల విద్యార్థులందరూ కూడా న్యాయం చేస్తారంటావా? నీ పేరు? మౌనిక. మౌనిక. మరి ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది, విద్య దీవెన జరుగుతుంది, ఫీజు రింబర్స్ కార్యక్రమం జరుగుతుంది. ఎలా ఉంది ఈ కార్యక్రమం? వచ్చా కదా, మరి ఎందుకు వచ్చావు నువ్వు అసలు? జగన్ గారు చూడడానికి. జగన్ అంటే ఇష్టం నీకు? ఇష్టం. జగన్ గారి పథకాలు ఏమైనా వస్తున్నాయి నీకు? ఏం వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి కాపు నేస్తం వస్తుందా? సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందా ప్రభుత్వం? మనం మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివారు ఇంత ముందు? అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్కూల్స్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇప్పుడు స్కూల్స్ చాలా బాగున్నాయి. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మరి ఇవన్నీ కూడా ఎక్కువ పథకాలు ఇచ్చి రెట్టింపు ఇచ్చి అందరు కూడా పేద ప్రజలంతా కూడా న్యాయం చేస్తే ఎలా ఉండబోతుంది మరి జగన్ ప్రభుత్వం? చాలా బాగుంది. సీఎం అవుతారు జగన్. ఏం పేరు నీ పేరు? లతాంక్. ఏం చదువుతున్నావు? డిప్లొమా సెకండ్ ఇయర్. ఏ గ్రూపు? సిఎంఈ. ఏం వస్తుంది నీకు? ఏమైనా జగన్ గారి ప్రభుత్వం ద్వారా ఏం పథకాలు వస్తున్నాయా? ఏం వస్తున్నాయి? విద్యా దీవెన, వసంత దీవెన అన్ని వస్తున్నాయి. ఇంకా వస్తున్నాయి. జగన్ ఇల్లు వచ్చి అన్ని వచ్చినాయి అనుకో. ఆయన పెట్టిన ప్రతి వచ్చినాయి. మరి ఏమంటావు జగన్ గారి ప్రభుత్వం గురించి? ఏమంటావు? చాలా బాగుంది, ఎక్సలెంట్. మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? వస్తుంది ఖచ్చితంగా. 100% వస్తుంది. నమ్మకం ఉంది. మరి ఈ రోజు విద్యా దీవెన కార్యక్రమం జరుగుతుంది కదా, పేద ప్రజల పిల్లలందరూ కూడా ఆదుకుంటున్నారు, సామాన్య పిల్లలందరినీ కూడా ఆదుకుంటున్నారు. చదువు ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? చాలా బాగుంది, చాలా బాగుంది. మేము డిఎన్ఆర్ స్టూడెంట్స్. చాలా బాగుంది. మీరు చిన్నప్పుడు చూసిన స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయమ్మా? ఇప్పుడు చాలా మారినాయి, డెవలప్ అయిపోయింది. నీ పేరు? హిందూ అండి. సిఎంఈ డిఎన్ఆర్ కాలేజ్ చాలా డెవలప్ అయినాయి. ఇప్పుడు అయితే మాత్రం జగన్ వచ్చాక, అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, జగన్ వచ్చాక మాత్రం చాలా డెవలప్ అయింది. మొత్తం మాకు విద్యాదేవన మొత్తం అన్ని కరెక్ట్ గా పడుతున్నాయి. ప్రతి ఒక్కటి మనీ అన్ని కూడా. మాకు ఈసారి ఫీజు కట్టుకొని చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మా జగన్ మాయ వచ్చాక మాకు చాలా అంత మంచిగా జరుగుతుంది డెవలప్ అనేది. ఇలాగే మా జగన్ మళ్ళీ వచ్చి మళ్ళీ 5 సంవత్సరాలు ఉండి మమ్మల్ని ఇలాగే చదువుని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. అంటే మరి స్టూడెంట్స్ కి ఉద్యోగాలు లేవన్నారు, మరి చదువుకోవాలండి. ఇప్పుడు చదివిస్తున్నారు కాబట్టి, జగన్ చదివిస్తున్నారు కాబట్టి చదువుకున్నాక ఉద్యోగాలు అన్నాయి వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ ఖచ్చితంగా పెట్టేస్తాడు మనకు ఉద్యోగాలు అన్నాయి మా జగన్ మాయ. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసారు కదా, మరి జగన్ ఓడిస్తారన్నారు, ఓడించగలరా? అసలు మా ఆయన ఓడించేవాడు ఎవ్వరు రాలేదండి. ఇంకా అతనే గెలుస్తారు. సీఎం అనేది ఒకడే రావాలి, ఇద్దరు కాదు, ఒకడే రావాలి సీఎం అనేది. అది మా మాయ పుల్లా సింగిల్ గా వస్తారు. మా మాయ ఎవరో ఏదో వెనకాల చెప్తున్నారు అనేసి అది తీసుకొని పేపర్ పెట్టుకుని ముందుకు వచ్చేస్తారు. సీఎం కాదు, ఒకడు వస్తాడా జగన్ మాయ సింగిల్ గా వస్తాడా. జగన్ మాయ పులి, సీఎం అనేది మళ్ళీ జగన్ మాయ. మళ్ళీ సీఎం అనేది జగన్ మాయ మనకి. లోకేష్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా మీరు జగన్ మాయ సీఎం జగన్ మాయ సీఎం మళ్ళీ తిరిగి లేదు మా మాయకి. జగన్ మాయ తిరిగి మళ్ళీ మాకు మాయ వస్తాడు. మా మాయ మమ్మల్ని బాగా చదివిస్తాడు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఉద్యోగాలు అన్నీ చదువుకున్న తర్వాత మనకి ఇస్తాడు జగన్ మాయ. ఎంత వచ్చాయండి, ఎవరు రారు. మనకి ఇంకా చాలా డెవలప్ అయితే స్కూల్ కి ఇప్పుడు ఎలా ఉండేది, ముందు స్కూల్ ఎలా ఉండేది, యూనిఫామ్ ఎలా ఉంది అన్ని ఆలోచించుకొని మాట అన్ని ముందు తిరిగి వెనక ముందు ఆలోచించుకొని అప్పుడు మాట్లాడాలి ఎవరైనా. జగన్ మాయ చేసిన డెవలప్మెంట్ అంతా చూసుకోవాలి. చాలా మంది ఇల్లు లేవు ముందు, ఇప్పుడు చాలా మందికి ఇల్లులు వచ్చాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చాయి, అడుక్కున్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చాయి. ఇప్పుడు చాలా మందికి చాలా డెవలప్ అయింది సీఎం వచ్చాక, మన జగన్ మాయ వచ్చాక. మరి మీ పేద ప్రజలందరూ కూడా, మీ పేద విద్యార్థులందరూ కూడా పుట్టిందే పేదల కోసం అండి. జగన్ నడుతుందే పేదల కోసం. రోడ్డు మీద ఏదో సంపాదించేస్తారని వాళ్ళకి ఇచ్చేస్తా అవుతుంది కదండి. ఎవరు లేని వాళ్ళకి ఇవ్వడానికి మా జగన్ మీద వచ్చింది. లేని వాళ్ళని చదివించడానికి, లేని వాళ్ళకి ఇవ్వడానికి మా జగన్ మీద వచ్చింది. ఉన్న వాళ్ళకి ఇచ్చారంటే అవ్వదు కదండి. ఏదో పెద్ద పైన దిగొచ్చేసి వచ్చేలేదు కదా, అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేడు. జగన్ మీద పేదల కోసం వచ్చాడు, పేదల కోసం బతుకుతాడు. ఇంకెప్పుడు జగన్ మీద పేదల అంకతో ఉంటాడండి. పెత్తందారులందరినీ పట్టించుకోవట్లేదు, పెత్తందారులందరికీ పేదల మధ్య యుద్ధం అంటారు కదా. పేదలే పట్టించుకుంటాడు, పెద్దలు కూడా పట్టించుకుంటారు. అందరికి ఇస్తున్నారు, ఇచ్చిన ఇవ్వలేదు అంటున్నారు అంతే. చేస్తున్నారు, దెబ్బేస్తున్నారు, ఇవ్వలేదు అంటున్నారు. ఇంకేం చెప్తారండి? 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటా లక్షలు కొనేసుకొని ఏం తీసేట్లేదు కదా. ఎంత ఇచ్చేసినా తిరిగి కట్టుకున్నది ఆడే, ఇచ్చింది ఆడే కదండి. ఎంత ఇచ్చేసినా ఏసీఎం వచ్చినా తిరిగి ఏసీఎం వచ్చిన ఇదే చేస్తాడు. ఎవడో వేరేగా చేయడు. అందరూ ఏసీఎం వచ్చిన ఇదే చేస్తాడు మనకి.
మరి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏంటి ఉంటుందమ్మా అందరూ ఎఫెక్ట్ వచ్చినా ఏంటి చెప్పేది ఒకటే జగన్ అన్నది జగన్ అన్నది సింగిల్ గా వస్తున్నాడు ఎవడేదో రాసుకొచ్చేస్తున్నాడు ఇది చెప్పడానికి వచ్చేస్తున్నాడు అంటే ఎవరు ఊరుకుంటారండి సీఎం కింద ఒకటే రావాలి సింగిల్ గా వస్తాడండి ఆ సినిమాలో అయితే ఓకే అండి సీఎం కి అయితే నాట్ ఓకే ఆడైతే నాట్ ఓకే సీఎం కింద సినిమాలో అయితే ఓకే అండి జై జగన్ జై ఇంక మళ్ళీ మళ్ళీ ఆడే వస్తాడు ఇంకెవరు రాడు సీఎం ఆడు ఎవరు పేరేంటి మర్చిపోయాడు చిరంజీవి రాలేదు ఈడే వచ్చేస్తాడండి మరి చెప్పేస్తారు సినిమాలో అయితే పనికొస్తాడు ఓకే ఆడ ఓకే సీఎం కి అయితే నాట్ ఓకే అండి జనసేన రావాలి ఒకడిగా రావాల్సి ఒకడికి వస్తే సీఎం ఓకే ఒకరికి వస్తే సీఎం అస్సలు పని అవ్వడం మరి చంద్రబాబు నాయుడు మీ అందరికి ఉచిత బస్సు అంటున్నాడు రేపు జగన్ కొడుకు అంటాడు ఇంకే వస్తాడండి ఆడు అసలు రాడు ఆడే వస్తారు వాళ్ళ కొడుకు ఆడికి అసలు వచ్చా ఆడు ఇంకేమవుతారండి వాళ్ళ కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పప్పు లోకేష్ ముద్దపప్పు మరి జనసేన కండవ కప్పుకున్నాడు కదా జనసేన జై జనసేన కూడా అంటాడు కదా లోకేష్ ఇద్దరు కలిపి ఉన్నప్పుడు ఇంకేమంటారండి ఇద్దరు వస్తుంది సీఎం కి ఒకరే రావాలి సింగిల్ గా అది మా జగన్ వస్తున్నాడు ఆడే పులి వచ్చేసరికి ఇంకంతా ఆడే చూసుకుంటాడు ఆడ ఇంకా బాగా బలపడతాడు సింహవాడు సింగిల్ గా వస్తాడు ఆయన మరి సీఎం మాత్రం జగన్ అంటారు జగనే ఖచ్చితంగా మరి లోకేష్ రెడ్ బుక్ కట్టుకుని జగన్ సీఎం చేయను అన్నాడు కదా లోకేష్ రెడ్ బుక్ కట్టుకుని చేసేదేంటి జనాలు మేము చేస్తారు ఇక్కడ జనాలు చేస్తారు కానీ అతను చేసేదేంటి అతను ఏమైనా ఎత్తాడా ఓట్లు జగనే చేస్తారండి అతను వస్తారు మళ్ళీ సింహ పెట్టండి అతను కోసం పుట్టాడండి జగన్